ఇలా గత వారంలో మనము మునుపెన్నడూ యేసుప్రభు గురించి విననంతగా, మునుపెన్నడూ మనం విని ఎరుగనటువంటి బ్లాస్ఫెమీ విన్నాం. అంటే దూషణ మాటలు. ఇట్లా కూడా యేసుప్రభువుని దూషించచ్చా, ఇట్లా కూడా తిట్టచ్చా ఆయనని అన్నటువంటి మాటలన్నీ విన్నాం. వాట్ వుడ్ గాడ్ సే అబౌట్ దాట్? డోంట్ కేర్, ఇట్ ఈస్ ఆబ్వియస్ కదా అంటాడేమో దేవుడు. అంతే కదా, దేవుడు ఏమంటాడు? ఇట్ ఈస్ ఆబ్వియస్ అంటాడు. సో మనము ఇదంతా కాదు, మేలైన వాటి గురించి మరి ఆలోచించమని మనకు దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనం మేలైనవి వాటిని గురించి ఆలోచించి వాటిని గురించి ధ్యానించుకోవాలి. మరి ఎన్నో దూషణ మాటలు మరి వాటి గురించి ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే తెలియకుండా. యేసుప్రభు సిలువలో చెప్పినటువంటి ఫస్ట్ మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించము అనేసి అన్నాడు. అంటే వాళ్ళకి తెలియదు. ఎవరైతే తిడుతున్నారో వాళ్ళకి తెలిస్తే తిట్టరు కదా, తెలియకుండానే తిడుతున్నారు. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? గ్రంథాలని చదవాలి, స్క్రిప్చర్స్. సో అది బైబిల్ చదువుకోవాలి. బైబిలే తెలియదు మాట్లాడే వాళ్ళకి, కొట్లాడే వాళ్ళకి. బైబిల్లో ఏముందని తెలుసా? తెలియదు. యేసుప్రభు గుణాతిశయాలు ఉన్నాయా? లేవు. కాబట్టి ఈ కొట్లాటలు ఇవన్నీ కూడా. సో మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి అని అనుకున్న వారు, ఆసక్తి ఉన్న వాళ్ళు వెళ్ళి గ్రంథాలని పరిశీలించి తెలుసుకొని ఆ తర్వాత అది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్, అది వాళ్ళ డెసిషన్. వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ కోసం వాళ్ళు తీసుకోవాలి, ఎవరి కోసం వాళ్ళు తీసుకోవాలి. అది ఎవరైనా కూడా, మనమైనా కూడా, ఎవరైనా కూడా. సో అది విషయం. ఇక మనకు అన్ని స్క్రిప్చర్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే, ఏదైనా కూడా ప్రతి దానికి బైబిల్ కూడా డిఫరెంట్ వెర్షన్స్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉంటుంది, అవైలబుల్ ఫర్ ఫ్రీ. మనం యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రీగా అవైలబిలిటీ ఉంటుంది. సో మనకి ఇష్టం వచ్చిన భాషలో తర్జుమా చేసుకొని ఎంతసేపు కావాలంటే కూడా చదువుకోవచ్చు. మనకు ఒరిజినల్ లాంగ్వేజ్ ఏది ఉంటుందో దాన్ని కూడా ట్రాన్స్లేషన్ మోడ్ అని ఒకటి ఉంటుంది. అంటే సైడ్ బై సైడ్ మనకు ఒక పక్క ఒరిజినల్ స్క్రిప్చర్ ఉంటే ఇంకో పక్క దాని ట్రాన్స్లేషన్ కూడా వస్తుందన్నమాట. సో సైడ్ బై సైడ్ మనం కంపారిజన్ చేసుకొని చదువుకోవచ్చు. ఒకవేళ ఈ తెలియని లాంగ్వేజ్ మనకు చదవాలి అని అంటే కూడా అక్కడ కూడా ఒక మోడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఉంది, హీబ్రూలోనో సంస్కృత్లోనో ఏదైనా ఉంది. సో దాన్ని మనం ఎట్లా చదవటం, తెలియని భాష, అప్పుడు ఏం చేస్తాం? అది డిస్ప్లే లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్లో వస్తుంది లేదా తెలుగులో వస్తుంది, మనం చదువుకోవచ్చు. సో ఆ తెలియని భాషను కూడా మనకు తెలిసిన స్క్రిప్ట్లో మనం చదువుకోవడానికి వీలున్నటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కాబట్టి హ్యాపీగా వెళ్ళి టైం ఉండి, ఓపిక ఉండి, ఆసక్తి, అన్నిటికంటే ముందు ఆసక్తి ఉంటే టైము, ఓపిక ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు అన్నటువంటి ఆప్షన్స్ మనకున్నాయి. మనం లెంట్ దినాల్లో ఉంటున్నాము, దేవుని ప్రేమను గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. సో తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే దేవుని ప్రేమ, దేవుని క్యారెక్టర్. యేసుప్రభు దేవుడా అనే క్వశ్చన్కి బైబిల్లో జవాబు ఉందా అంటే ఉంది. మరి ప్రాఫెసీ, యేసుప్రభుని గురించినటువంటి ప్రాఫెసీలో ప్రాముఖ్యమైనది యెషయా గ్రంథము. యెషయా గ్రంథంలో మరి చాప్టర్ 7 కానీ చాప్టర్ 9 కానీ యేసుప్రభు యొక్క జననాన్ని గురించి మాట్లాడతాయి. ఆయన ఎవరు అనే దాని గురించి మనకు మాట్లాడతాయి. అందుకే అప్పుడు చెప్పేటప్పుడు హీస్ వండర్ఫుల్ కౌన్సిలర్, ఆల్మైటీ గాడ్, ఇమ్మాన్యుయల్, మీనింగ్ గాడ్ విత్ అస్ అని ఉంటుంది. అంటే దేవుడు శరీరధారిగా వస్తాడు అన్నటువంటిది ప్రాఫెసీ. అండ్ కన్యక గర్భాన్ని గురించి కూడా ప్రాఫెసీ ఉంటుంది. కన్యక గర్భం గురించి ఇప్పుడు యేసుప్రభు గురించి ముందు మనం తెలుసుకుందాం. యేసుప్రభు గురించి తెలుసుకోవాలంటే యేసుప్రభు ఎవరు? దేవుడు మానవ అవతారము, దేవుని మానవ అవతారమే యేసుప్రభు. యేసుప్రభు యొక్క మరి ఆయన ఎట్లా పెరిగాడు ఏంటి అని అంటే, యేసుప్రభు వాళ్ళ ఫాదర్ అంటే జోసెఫ్ వడ్రంగి అని అంటే కార్పెంటర్. సో ఆయన కార్పెంటర్ పని చేసుకునేట ఆయన పుట్టాడు, ఆయన కూడా కార్పెంటరీ నేర్చుకున్నాడు, ఆయన పెరిగాడు. 12 years టైంలో మరి చర్చ్లో వెళ్ళి ఆయన స్క్రిప్చర్స్ అన్ని చదవటం, యెషయా గ్రంథం చదవటమే మనం చూస్తాం. సో ఆ 12 years టైంలో ఆయనకి ఒక రియలైజేషన్ ఉంది యాజ్ అ హ్యూమన్. ఆయనకు తెలుసు, నేను మరి దేవుడు నన్ను ఒక కారణం చేత పుట్టించాడు, ఆ కారణానికి నేను సిద్ధపడాలి, నేను దేవుని పని పైన ఉండాలి, దేవుని గురించి ఆలోచించాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనే పనులే ఆయన చేస్తూ ఉంటున్నాడు. దాని తర్వాత ఆయన యవ్వన కాలంలో ఉండేటప్పుడు కూడా కార్పెంటరీ నేర్చుకుని వడ్రంగి పని చేసుకుంటూ ఉండేవాడు 30 సంవత్సరాల దాకా. దాని తర్వాత ఆయన వెళ్ళాడు, బాప్టిజం తీసుకున్నాడు. ఆయన జీసస్ ఎందుకు బాప్టిజం తీసుకున్నాడు? అసలు బాప్టిజం అంటే ఏంటి, ఎవరు స్టార్ట్ చేసినారు అని అంటే, జాన్ ద బాప్టిస్ట్ అనేట ఆయన ఉన్నాడు అని అంటే, మేరీ గర్భం ధరించినప్పుడు మరి ఎలా గర్భం ధరించింది? దూత వచ్చి చెప్తాడు, ఆమెకి ఎంగేజ్మెంట్ ఆల్రెడీ అయ్యింటుంది. అప్పుడు దూత ప్రత్యక్షమయ్యి మరి దేవుడు నీ గర్భంలో అవతరించబోతా ఉన్నాడు అని. అక్కడ సెక్షువల్ రీప్రొడక్షన్ కాదు, లేకపోతే ఏమి కాదు, అక్కడ జరిగింది మరి ఒక మ్యాజిక్ లాగే కూడా అనుకోవచ్చు. జస్ట్ లైక్ దాట్, దేవుని పవర్ అంతే. ఆయన నీ గర్భంలో ఉద్భవిస్తాడు. మరి ఆయనకి యేసు అని మీరు పేరు పెట్టండి. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అని అంటే అభిషక్తుడు అనేసి అనాయింటెడ్ వన్.
అని చెప్పేసి వెళ్ళిపోతాడు. జోసెఫ్‌కి కూడా కలలో వెళ్ళి చెప్పడం జరుగుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ మరి కలిసి మరి వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ టైంలో దేవుని ఆత్మను కలిగి నడుచుకునేటామె ఒక ఆమె ఉంది, ఎలిజబెత్ అని. మరి ఆమె దగ్గరికి వెళ్తుంది. ఆమె కూడా అప్పుడు ఆమెకి వృద్ధాప్యంలో ఆమె గర్భాన్ని ధరించుకుని ఉంటుంది. ఆ ఎలిజబెత్ కడుపులో ఉన్నది జాన్ ద బాప్టిస్ట్. మరి ఆయనకు కూడా వాళ్ళ భర్త యాజకుడు. యాజకుడు అంటే ప్రీస్ట్, పాస్టర్. సో ఆ ప్రీస్ట్‌కెళ్ళి నువ్వు మరి నీ భార్య గర్భం ధరించుకుంటుంది, దేవుడు నీకు బిడ్డనిస్తానంటే ఆయన నమ్మడు. నమ్మకపోయేసరికి మూగపోతాడు. మరి నీకు బిడ్డ పుట్టేదాకా నువ్వు మూగపోయి ఉంటావు అని చెప్పేసి అంటాడు. మరి ఆయన కూడా చెప్తారు, మరి ఆయనకి యోహాను అని పేరు పెట్టండి అని. తర్వాత బిడ్డ పుట్టినప్పుడు అడుగుతారు. అప్పటిదాకా ఇంకా ఆయనకు మాటలు రావు. బిడ్డ పుట్టేసిన తర్వాత మరి లోపల ఉంటుంది ఎలిజబెత్. అప్పుడు ఏమని పేరు పెట్టాలా అని అడిగినప్పుడు ఈయన ఎప్పుడు ఆమెకు చెప్పున్నాడు బిడ్డ పేరు ఏం పెట్టాలి అని. ఈయన బయట ఉంటాడు, ఆమె లోపల ఉంటుంది. కానీ ఈయన ఒక పేపర్లో యోహాను అని రాస్తాడు. కానీ ఆమెకి అదే పేరు బయలుపడి ఆమె కూడా సేమ్ టైంలో యోహాన్ అని లోపల చెప్తుంది. సో అట్లా ఆత్మ నడిపింపు అంటే అట్లా ఉంటుంది అన్నట్టు. సరే, అది అయిపోయింది. ఇప్పుడు ఆయన ఫోర్ రన్నర్ అని అంటాడు. హీ ఈజ్ అ పర్సన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా అని అంటారు. అది రీఇన్కార్నేషన్ కాదు. బైబిల్లో ఎక్కడ కూడా రీఇన్కార్నేషన్ అంటే పునర్జన్మ అనే కాన్సెప్ట్ లేదు. క్రిస్టియానిటీ పునర్జన్మని నమ్మదు. దెర్ ఇస్ ఓన్లీ వన్ లైఫ్. ఒకవేళ పునర్జన్మే ఉంటే ఈ కాలంలో చేసిన పాపాలకి వచ్చే కాలంలో ఈగలాగో దోమలాగో చీమలాగో పుడతామని అంటే దేవుడికి ఇంత పాప పరిహారార్థనకి ఏదో ఒకటి చేయాల్సిన అవసరం లేదు కదా. వచ్చే జన్మలో ఏదో ఒక దానిగా పుట్టి చనిపోయి ఆ తర్వాత మరు జన్మలో మళ్ళీ మంచిగా పుట్టి అలాగే బర్త్ సైకిల్ అనేది నడుస్తూ ఉండొచ్చు. అలాంటిది లేదు కాబట్టి యేసు ప్రభు మరి అంటే దేవుడు మనిషిగా వచ్చి ఆ మనిషి రూపంలో ఏదైతే మరి యాజక ధర్మం చెయ్యాలో అది చేసి నిర్వర్తించి ఆయన ముగించేస్తాడు ఆ పనిని. మరి సిలువ పైన చేసిన కార్యం ద్వారా ఉన్నది ఒక్కటే, అది రెజరక్షన్ అంటే పునరుత్థానము. పునర్జన్మ అనేది లేదు, పునరుత్థానం మట్టుకే ఉంది అన్నదే ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్లో మనం తెలుసుకోవాల్సింది. సో హీ ఈజ్ సంబడి నాట్ ఎలైజా ఈజ్ బాన్ కాదు, విత్ ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా. అట్లంటే ఎవరు చచ్చిపోలేదని అంటారు. హానోకు ఎగిరి వెళ్ళిపోయినాడు లేదా దేవుడితో నడుస్తా వెళ్ళిపోయినాడు అన్నది ఎక్కడ లేదు బైబిల్లో మెన్షన్ చేసి. ఇక లేకపోయాను అని ఉంది. ఇక లేకపోయాను అని అంటే ఆయన చనిపోలేదు అన్నది ఒక ఇంటర్ప్రిటేషన్ తీసేసి అదే నడుస్తూ ఉంది. హానోకు అనే వ్యక్తి ఉన్నాడు, దేవునితో నడుచుకున్నాడు, అలాగే నడుచుకుంటా వెళ్ళిపోయాడు. అంటే నడుచుకుంటా పల్లక రాజ్యానికి వెళ్ళిపోయినాడు అనేది ఉందా మెన్షన్ చేసి? లేదు. ప్రతి ఒక్కరి గురించి వాళ్ళ పితరులతో నిద్రించను అనే మాట ఉంటుంది. అంటే చనిపోయారు అనేదానికి చనిపోయాడు లేదా నిద్రించను అనే మాటని దేవుడు చెప్తాడు. అంటే బైబిల్లో ఉంది మనకు మెన్షన్ చేసి. జస్ట్ బికాజ్ హానోకుకి ఆ మాట మెన్షన్ చేయలేదని ఆయన చనిపోలేదు అన్నటువంటి ఇంటర్ప్రిటేషన్ ఎలా దేన్ని బేస్ చేసుకొని తీసుకుంటారు? అది కూడా ఒక ట్రెడిషన్ లాగా క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. ఎలైజా ఒక్కడి గురించే మరి అగ్నిరథంలో వచ్చి తీసుకుని పోయినాయని క్లియర్గా ఉంది కాబట్టి అంతే. అలాగే మోషే చనిపోయాడు, దేవుడే వచ్చి పాతి పెట్టాడు ఆయన శవాన్ని అని కూడా ఉంది. కాబట్టి చనిపోలేదు ముగ్గురు వ్యక్తులు అని చెప్తా అంటారే, అది తప్పు. మోషే చనిపోయినాడు, హానోకు కూడా చనిపోయినాడని అనుకుంటాను నేనైతే. హానోకు చనిపోలేదు అన్న మాట బైబిల్లో మెన్షన్ చేయనంత మాత్రాన హానోకు నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు అని కాదు, ఇక లేకపోయాను అని ఉంది. ఇప్పుడు మనం కామన్గా కూడా ఎవరైనా చనిపోతే హీఈస్ నో మోర్. వాట్ డస్ నో మోర్ మీన్స్? Or maybe that honorable word is given for Enoch because he died in the Lord. He died a death, he's a righteous man kabatti. Maybe that's an honorary word for him. That is how we can understand. Sorry, whether he walked with God and walked directly toward heaven or whether he has been carried off, we don't know. We cannot interpret as per how the tradition comes up or according to somebody else's interpretation without reading the Bible for ourselves. So there is nowhere that it is mentioned that these people were carried off. మళ్ళీ లాస్ట్లో ఇద్దరు వస్తారు అని అంటే ఆ ఇద్దరు ఎలైజా అండ్ మోసెస్ బికాస్ దే హ్యావ్ ద పవర్ ఓవర్ ఫైర్ అండ్ పవర్ ఓవర్ వాటర్ అని ఉంటుందని. మళ్ళీ వీళ్ళిద్దరే వస్తారు అనేది కూడా ఇంటర్ప్రిటేషనే. వాళ్ళిద్దరే వస్తారని బైబిల్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో అలాగే జాన్ ద బాప్టిస్ట్ గురించి అయితే జీసస్ హిమ్సెల్ఫ్ని అడుగుతారు, మరి యేసుప్రభునే అడుగుతారు వచ్చి, మరి బాప్తిజం ఇచ్చి యోహాను ఏలియానా అని. అవును అంటాడు. అవును అంటే అక్కడ మరి యేసుప్రభు చెప్పాడు కదా షాకింగ్లీ. సో ఏలియా మాట వచ్చింది కాబట్టి జాన్ ద బాప్టిస్ట్ ఈజ్ నాట్ ఏలియాస్ ఇన్కార్నేషన్. ఏలియా అటువంటి ఆత్మని కలిగిన వాడు అన్నది అర్థం అంతే. సరే, ఈ మనిషి దగ్గరికి యేసుప్రభు వెళ్ళి బాప్తిజం తీసుకున్నాడు. ఆయనేమో మారు మనసు పొందండి, మీ చెడు క్రియలన్నింటినీ వదిలిపెట్టండి, మీరు లివ్ చేసే పద్ధతి మంచిది కాదని చెప్పుకుంటా వస్తున్నాడు. మరి యేసుప్రభు మారు మనసు పొందడానికి పోయాడు. హీఈస్ సిన్లెస్, హీఈస్ హోలీ కాబట్టి ఆయన ఎన్నుకోబడ్డాడు. మరి ఆయన మారుమనసు పొందడానిక బాప్తిజం తీసుకోవడానికి పోయినాడు? కాదు. బ్యాప్టిజం ఆల్వేస్ ఫాలోస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇఫ్ వీ అలౌ ఆర్ ఇఫ్ వీ యాజ్ గాడ్, వీ నీడ్ టు యాజ్ గాడ్. బ్యాప్టిజం ఈజ్ కన్ఫెసింగ్. సో మనం వెళ్ళి మనల్ని మనము
అప్పచెప్పుకోవడం దేవుని చిత్తానికి, లేకపోతే దేవుని చిత్తానికి కానీ, దేవుని ఏర్పాటు కానీ సిద్ధపడడం, లేకపోతే మన ఫెయిత్‌ని మనం దేవుడి యందు కన్ఫెస్ చేయడం. ఆత్మ యందును బాప్తిసం పొందుకుంటేనే గానీ పరలోక రాజ్యానికి రాడు అని ఉంది వాక్యంలో. అంటే నీటిలో బాప్తిసం పొందినంత మాత్రాన సరిపోతుందా? బాప్తిసం తీసుకుంటే స్వర్గానికెళ్తారా? ఎక్కడుంది ఈ కాన్సెప్ట్? ఎవరు చెప్పారు? బాప్తిసం తీసుకోకపోతే నరకానికి పోతారు, బాప్తిసం తీసుకుంటే స్వర్గానికి పోతారా? అట్లాంటిది ఏం లేదు. బాప్తిసం తీసుకున్నా తీసుకోపోయినా దేవునికి ఇష్టానుసారంగా దేవుని మాటలు చొప్పున నడుచుకుంటేనే దేవునికి ప్రీతికరంగా దేవుడి అనుగ్రహం ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తారు, లేకపోతే లేదు. అంతేగాని ఒక క్రియ చేసేసి మనం చేసే పుణ్యకార్యాలు కానీ, లేకపోతే బాప్తిసం కానీ ఏదైనా కూడా మన జీవితాన్ని రూల్ అవుట్ చేసి పరిశుద్ధులుగా చేసి తీసుకుపోతుంది అనేది తప్పు. అట్లంటే ఎవరైనా కూడా సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ పొందుకోగానే దేవుడు వాళ్ళని అలాగే చంపేసి కూడా తీసుకెళ్ళిపోవచ్చు కదా. అలా జరగదే. మనం రక్షణ పొందుకున్న తర్వాత కూడా మనకు ఒక జీవితం ఉంటుంది. ఎందుకు? ఆయన గుణాతిశయాలనేటివి మన లోపల పరిపక్వం చెంది మనము పర్ఫెక్ట్ అవ్వడానికి. ఆయన గుణాతిశయాలు ధరించుకొని ఆయన స్వారూప్యంలోకి మనం మారితేనే అప్పుడు మనం పరలోక రాజ్యానికి అర్హులవుతాం. అప్పుడు ఆయన బిడ్డలుగా మనం పరిపూర్ణం చెందుతాము. దాన్నే రూపాంతరం అని అంటారు, ట్రాన్స్ఫర్మేషన్. సో మన లోపల ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అనేసి అంటే ఆ బాకీ జీవితం అవసరం. దేవుని తెలుసుకున్న తర్వాత జీవితం ఏదైతే ఉంటుందో ఆ జీవితంలో మనము రూపాంతరం చెందుతాము. అదే రూపాంతరం అని అంటే అదేదో మ్యాజికల్ స్టఫ్ లాగా మరి వేరే శరీరం అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది అని ఫస్ట్ పీటర్లో ఏదైతే ఉందో దాన్ని అండర్స్టాండ్ చేసుకొని రూపాంతరం చెందిపోయి అలాగే గాల్లో ఎగిరిపోతారు. అట్లా కాదు. రూపాంతరం చెందటం అంటే మన లోపల మంచి గుణాతిశయాలు అనేటివి పెంపొంది మనం తీర్చిదిద్దబడుతూ ఉంటాం. అప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి అర్హత మనం పొందుకుంటాము అనేది. సో యేసు ప్రభు ఆయన బాప్తీసం తీసుకున్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధత లేనివాడని కాదు. ఆయన బాప్తీసం తీసుకోవడం వల్ల ఆయనకు పరిశుద్ధత రాలేదు. బాప్తీసం తీసుకోవడం వల్ల ఆయన కూడా ఒక మరి అంటే ఒక సరెండర్. బాప్తీసం అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద కన్ఫెషన్ ఆఫ్ ద ఫెయిత్, ఇట్ ఈస్ సరెండర్ టు గాడ్. అది ఆయన చిత్తానికి లోబడడం, దేవునికి లోబడము, విచ్ ఇస్ ఫాలోడ్ బై ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కన్ఫెషన్, సరెండర్, వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనకైతే కన్ఫెషన్ కూడా అవసరం, యేసు ప్రభుకి అవసరం లేదు. సో వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని అంటే నెక్స్ట్ మనం దేవుని ఎప్పుడైతే ప్రభు నీ ఆత్మతో నింపి నన్ను నడిపించు అని అడిగినప్పుడు దేవుడు ఎట్లా నడిపిస్తాడు? మన లోపల ఇన్నర్ కాన్షియస్గా ఉండి మనం నడిపిస్తూ ఉంటాడు. సో ముందు మన కాన్షియస్ అంతా పని చేయకపోయినా తర్వాత మనకు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఏదైనా చేయాలి అన్నప్పుడు వద్దులే, ఇలా వద్దులే, అలా వద్దులే అని అనిపించడమే కాన్షియస్. సో ఆ కాన్షియస్లో మనం బ్రతుకుతూ ఉంటాం. అది ఇక క్యారెక్టర్ ఆఫ్ జీసస్ ఎట్లా అంటే ఆయన బ్లెమిష్లెస్, ఆయన హోలీ, పరిశుద్ధుడు అని చెప్పింది బైబిల్ అని అంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టే ఆయన పాప పరిహారార్థంగా ఎన్నుకోబడ్డాడు. ఆయన అంటే బలి పశువుగా అనొచ్చు, లేకపోతే ల్యాంబ్ ఫర్ ద రెమిషన్ ఆఫ్ సిన్స్. సో హీఈస్ దట్ హోలీ ల్యాంబ్ అని అంటాం. అందుకనే ఆయన మరి వధించబడ్డానికి ఆయన ఎన్నుకోబడ్డాడు, పాప పరిహారార్థం చేయడానికి, బలియాగం కావడానికి. బికాస్ హీఈస్ హోలీ. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్. హీ హ్యాడ్ ఎనీ రిలేషన్షిప్స్? నో. ఎవరితో ఏ ఆడవాళ్ళతో ఆయనకి ఎటువంటి రిలేషన్షిప్స్ అనేటివి లేవు. ఆయన దగ్గర వచ్చిన వాళ్ళు ఆయన దైవత్వాన్ని వాళ్ళు గ్రహించి మరి ఆయన మాట ద్వారా కానీ ఆ డివైన్ టచ్, ఎందుకంటే వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టచెస్ అస్ అప్పుడే జరిగేది ఆ ఫస్ట్ అవేకనింగ్, ఆ ఫస్ట్ రియలైజేషన్. సో ఆ రియలైజేషన్కి మనుషులు వెళ్తారు కాబట్టి ఆయనని దైవికంగా భావిస్తారు. సో అక్కడ ఒక డివోషన్ అనేది జనరేట్ అవుతుంది ఎదుటి వాళ్ళలో, అంతే. ఇంకా మరి ఆయన గుణాతిశయాలు ఒకటి, హీస్ లవింగ్ అండ్ హీస్ హోలీ అండ్ హీస్ అ వర్కింగ్ పర్సన్. ఆయన వడ్రంగి పని చేసుకుంటా ఉండేటాయన. ఇకపోతే ఆయన దినము రాత్రి ఆయన మినిస్ట్రీ అనేది ఆయన చేసినాడంటే ఆయన చేసిన మినిస్ట్రీ ఏంటి? హీలింగ్. అయితే ఒక మాట గురించి మరి డౌట్ పడవచ్చు. హీ సేస్ దట్ హీ కేమ్ టు సేవ్ సిన్నర్స్ అండ్ నాట్ ది రైచియస్ అని అంటే నేను పాపులని రక్షించుటకు వచ్చేతిని కానీ నీతిమంతులను రక్షించుటకు రాలేదు అని. ఇది ఏ కాంటెక్స్లో వస్తుంది అని అంటే మరి ఆయన ఒక చోట ఆయన మాటలు వినడానికి కానీ ఆయన దగ్గర మరి ఆయన హీలింగ్ పొందడానికి కానీ చాలామంది ఎప్పుడు ఆయన చుట్టూ ఉంటారు. సో పని చేసుకొనియకుండా ఇంకా అవుట్ ఆఫ్ కంపాషన్ ప్రతి ఒక్కరి నీడ్స్ని ఆయన అటెండ్ వస్తూ ఉన్నాడు. అలాగా ఉండేటప్పుడు మరి స్థలం లేకపోతే ఇంటి కప్పు విప్పి అక్కడి నుంచి ఒక ప్యారలైజ్ మాన్ని దించిన కాంటెక్స్ట్ ఒకటి ఉంది మనకు బైబిల్లో. సో అక్కడి నుంచి ఒక ప్యారలైజ్ అయిన వ్యక్తిని దింపినప్పుడు యేసు ప్రభు అంటాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి, లేచి నీ పరిపెత్తుకొని పో అని అంటాడు. అక్కడ అందరూ కూడా ఉన్నవాళ్ళు ఇది దేవదూషణ కాదా, ఈయనెవరు పాపాలు క్షమించడానికి అని అంటారు. అప్పుడు యేసుప్రభు జవాబిస్తాడు, పాపాలు క్షమించే అధికారం దేవునికి మాత్రమే ఉంది అని అనుకుంటున్నారు కదా. మరి పాపాలు క్షమించే అధికారం నాకుంది అన్నప్పుడు నేను ఎవరో గ్రహించడానికి ఈ మాట చెప్పాను, సులువుగా ఉంటుందని. నీ పరిపెత్తుకొని పో, నువ్వు హీల్ అయ్యావు అన్నదానికంటే కూడా మరి నీ పాపాలు క్షమించబడ్డాయి పో అనేది సులువుగా ఉంటుంది. ప్లస్ నీకు అర్థం కూడా కావాలి, అంటే హూ ఎమ్ ఐ అనేది ఆ రివీలింగ్ కోసం ఆయన చెప్పాడు. సో హీలింగ్ ఎవరైనా కూడా ఎలా అయినా కూడా చేయొచ్చు బహుశా, కానీ పాపాలను క్షమించడం అనేది
అక్కడ దేవుడు రూల్ అవుట్ చేయలేదా? ఈరోజు ఎవరైనా కూడా హీల్ చేయొచ్చు, మహత్తరమైన కార్యాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. పాపాలను ఎవరు క్షమించేది? అది కేవలం దేవుని పని అని అక్కడ ఒక క్లియర్ స్టేట్మెంట్తో దేవుడు మనకు చెప్తున్నాడు. సో అందుకే అక్కడ సర్కాస్టిక్గా ఆయన అంటాడు, సర్కాస్టిక్గా అంటే వెటకారంగా, నేను పాపులని రక్షించుటకు వచ్చేది కానీ నీతిమంతులను రక్షించుటకు రాలేదు. మరి ఇంకా వేరే ట్రాన్స్లేషన్స్లో ఇంకొంచెం రాస్తారు, ఇఫ్ యూ థింక్ యు ఆర్ రైచియస్ దెన్ ఇట్స్ నాట్ ఫర్ యూ అని. సో అది కొంచెం సర్కాస్టిక్గా చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్. అలాగే మనకు రోమియోలకు రాసిన పత్రికలో అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారని. ఎవరు నీతిమంతులు? నోబడి. అసలు నీతిమంతులు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఎందుకంటే జన్మతః పాపము కర్మతః పాపము అని అంటారు. అంటే చేసిన క్రియల్ని బట్టి పాపం, దానివల్ల వచ్చే శాపము జరగడము. ఇంకొకటి వచ్చి జన్మతః అంటే మనకి పుట్టుకతోనే పాపంలో పుట్టడం. ఎలా? యాన్సెస్టరల్ సిన్స్ అండ్ కర్సెస్ ఫాలో అవుతాయి కాబట్టి. సో యాన్సెస్టర్స్ కూడా పరిశుద్ధులే అయితే, వాళ్ళ ముత్తాతలు అందరూ పరిశుద్ధులే అయితే ఆదాం నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంది. అట్లనే ఆదాం పాపంలో చనిపోయినాడా? కాకపోవచ్చు. ఎందుకంటే ఆయన కూడా రిపెంట్ అయ్యి ఉండొచ్చు. మరి రిపెంట్ అయిన వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు, ఓల్డ్ టెస్ట్మెంట్లో సాల్వేషన్ లేదా? ఉంది. ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా సాల్వేషన్ ఉంది. అందరూ స్పిరిటెడ్ పీపులే ఉన్నారు. ఎవరెవరైతే దేవుడు మెన్షన్ చేస్తున్నాడో, అది అబ్రహాం కానీ, మరి యాకోబ్ కానీ, యోసేపు కానీ, మోషే కానీ, దావీద్ కానీ, అందరూ కూడా సాల్వేషన్ పొందుకొని వీళ్ళంతా సాల్వేషన్ని గురించి మాట్లాడున్నారు. సో ప్రాఫెసీస్ చేస్తున్నారు. సో సాల్వేషన్ పొందుకొని చనిపోయినటువంటి వ్యక్తులే. అంటే దేవునికితో వ్యక్తిగత సంబంధం కలిగి, ఒకవేళ వాళ్ళకి రక్షణ అనేది వాళ్ళకి అవసరం లేదు అన్న, దేవునితో డైరెక్ట్ యాక్సెస్ ఉండింది కదా వాళ్ళకి ఈ ప్రాసెస్ అంతా అవసరం లేకుండింది. సో వాళ్ళు అర్పించేటోళ్ళు అట్లా కాకుండానే వాళ్ళు డైరెక్ట్గా దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి నడుచుకున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా హెవెన్కి, పల్లకి రాజ్యానికి పోయి ఉంటారు. సో ఇప్పుడు మనకి యేసు ప్రభు తర్వాత అందరి కోసం ఆయన అటోన్మెంట్ చేసిన తర్వాత కథ ఏంటి అని అంటే, ఆయన పాపులని రక్షించడానికే వచ్చాడు. నువ్వు నీతిమంతుడు అని నువ్వు అనుకుంటే దాంతో నాకు ఏ ప్రాబ్లం లేదు, నీకోసం నేను రాలేదు, ఎవరైతే పాపులని అనుకుంటా ఉన్నారో వాళ్ళ కోసం నేను వచ్చినాను అని క్లియర్గా అక్కడ చెప్పడం జరుగుతుంది, విచ్ ఇస్ కైండ్ ఆఫ్ సర్కాస్టిక్. ఇకపోతే ఆయన హ్యూమన్, ఆయన బ్లడ్ని కూడా టెస్ట్ చేసి మరి జెనెటిక్స్ని కూడా పరిశీలించి ఉన్నారు. ఆయనకి ఒకటే వై క్రోమోసోమ్ ఉంది, 23 క్రోమోసోమ్స్ ఆర్ ఫ్రమ్ ది మదర్ అని ఒక అనాలిసిస్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేసినారు ఎప్పుడో 1970s రాన్ వ్యాట్ అనే ఆయన. మరి ఇవన్నీ కూడా ఎండ్ ఆఫ్ టైమ్స్లో దగ్గర పడుతూ ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి, మెల్లమెల్లగా వస్తాయి. అండ్ ఆర్క్ ఆఫ్ కోవెనెంట్ అంటే మందసం పెట్టే ఎక్కడైతే అటోన్మెంట్ చేస్తారో అది కూడా దొరికింది. కానీ అది అక్కడికి ఎవరు పోతున్నా కూడా ప్రమాదం ఏదో ఒకటి జరుగుతూ ఉంది. సో అది ఇంకా కూడా ఎవరి చేతికి రావట్లేదు. అది దాన్ని దేవుడు ప్రిజర్వ్ చేస్తాడు, తీయనీయడు అని ఆయననే ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. దేవుడికి తెలిసి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో అనేసి. ఎందుకనంటే అది దేవుడు నివాసం ఉండేటటువంటి, దేవుని థ్రోన్ అనేటటువంటి ఒక భావన కాబట్టి అక్కడ మళ్ళీ ఇంకెవరైనా కూడా అటోన్మెంట్ చేసేటటువంటి పరిస్థితి రాకుండా దేవుడు చూస్తాడు అనేటటువంటి ఒక నమ్మకం అనమాట. ఇంకా నెక్స్ట్ జీసస్ వాస్ ప్రేయింగ్. హీ వాస్ ప్రేయింగ్. ఎస్, హీ యూస్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ at 4 o'clock. 4 గంటలకు లేచి ఏకాంతంగా వెళ్ళి ఆయన మోకాల పైన ఉండి ప్రార్థన చేసుకునేవాడు. సో ఇది యేసు ప్రభు యొక్క గుణాతిశయాలు. కంపాషన్, లవింగ్, హీఈస్ కైండ్, హీఈస్ హీలింగ్, హీఈస్ స్పిరిటెడ్, హీఈస్ ఫిల్డ్ విత్ గాడ్ స్పిరిట్ అండ్ హీ లివ్డ్ అ హ్యూమన్ లైఫ్ and he met the needs of everybody. At the same time and again wherever needed ఆయన రివీల్ చేసుకుంటూ ఉండినాడు ఆయన మెస్సియా అని. సో ఇవన్నీ చేస్తాడు. జాన్ ద బాప్టిస్ట్ డౌట్ వచ్చి పంపినప్పుడు హీ సేస్, మరి అందరూ అంటే సిక్ హీల్ అవుతున్నారు, దయ్యం పట్టిన వాళ్ళకి దయ్యాలన్నీ వదిలిపోతున్నాయి, మరి ఇదంతా కాకుండా పాపుల్ని కూడా క్షమిస్తూ ఉన్నారు. సో ఇవన్నిటిని చూసి మరి మెస్సియా అని నువ్వు అర్థం చేసుకోవచ్చు అని జవాబిచ్చి పంపుతాడు. కాబట్టి అక్కడ Jesus is very clear about who he is, and the Bible is very clear about who he is. The prophecies are very clear about who he is, and there is a verse in the Bible that says, go read the scriptures. So if you are interested and have a pursuit for God, there are many scriptures available for free. You don't have to spend thousands of rupees to buy books and all. You can have free access to them, and out of your own pursuit you can know the truth. Sangati. So that is about the character of Jesus, which is still being assassinated every single day. సో ఎవరైనా కష్టపడి బ్రతుకుతూ ఉంటారు, పాత జీవితం నుంచి వచ్చి బ్రతుకుతూ ఉంటారు, వాళ్ళని కూడా హింస చేస్తూ ఉంటారు కదా. అంటే ఇంట్లో వాళ్ళే, లేకపోతే ఎవరైనా భలే చదువుకున్న వాళ్ళే, నీ బతుక్కి మళ్ళీ బైబిల్ చదువుకోవడం అని అనరా అంటారు కదా, అంటారు. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉండరు. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ చేంజ్ అనేది కానీ, లేకపోతే వాళ్ళలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ అనేది గబుకమని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. సో వాళ్ళని నిందిస్తూ ఉంటారు. వాళ్ళని నిందించేదాకుండా వాళ్ళకు వెళ్ళ కనుక వాళ్ళ బిహేవియర్లో కన్సిస్టెంట్గా ఉంటే అప్పుడు వాళ్ళ దేవుడిని అంటే యేసు ప్రభుని కూడా నింద చేస్తారు. ఇది కామన్ ఇది. సో కాకపోతే మనం రోజులు గడిచే కొద్దీ ఇలా కూడా తిడతారా యేసు ప్రభుని, ఇలా కూడా తిట్టచ్చా అని కనుగొంటా ఉన్నాము.
that should be all right because this is the world. And one thing what we have to understand ante, the world belongs to the Lord. Psalm 24 కీర్తన 24లో లోకమును దాని నివాసులను యెహోవావే అనుంది. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావి అనుంది. అంటే భూమి దేవుడిదే, మనుషులు దేవుడిదే, అందరూ దేవుడిని ఆయన కోసం సృష్టించుకున్నాడని వాక్యం చెప్తా ఉంది. సో దేవుడు ఆయన కోసము మనుషుల్ని సృష్టించుకున్నాడు, భూమిని సృష్టించాడు. వై? టు బీ గ్లోరిఫైడ్ బికాస్ హీ ఈస్ గుడ్. హీ డజంట్ డిమాండ్. అంటే ఆయన డిక్టేటర్షిప్ అట్లాంటివన్నీ కూడా చూపించే దేవుడు కాదు. అంటే ఐఎమ్ వర్తీ టు బీ ప్రైజ్, సో యూ ప్రైజ్ మీ. నో, ఇఫ్ యూ నో అబౌట్ హిస్ వర్త్ వీ విల్ బిగిన్ టు ప్రైజ్ హిమ్ అవర్ సెల్ఫ్. అందుకే మోస్ట్ ఆఫ్ ద టైం క్రిస్టియన్స్ పాటలు పాడుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే అది వాళ్ళకే తెలియదు. ఒక ఇన్స్టల్ పాటని ఇష్టపడడం కానీ, లేకపోతే ఒక ప్రశాంతత వచ్చినప్పుడు మ్యూజిక్ ఈజ్ ఇన్ ది ఎయిర్ కదా, ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్, లేకపోతే మన మైండ్ ప్లెజెంట్గా ఉన్నప్పుడు మ్యూజిక్ ఈజ్ ఇన్ ది ఎయిర్. ఇట్స్ లైక్ దాట్. సో వీ ఫీల్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ గివింగ్ అస్ వర్డ్స్ అండ్ వర్సెస్ టు సింగ్. సో అట్లాంటి పరిస్థితిని కలిగి బ్రతుకుతూ ఉంటారు. అది క్రిస్టియన్ లైఫ్ అనేది. ఎందుకు అని అంటే వెన్ వీ ఫీల్ టు బిగిన్ హిస్ ప్రెజెన్స్, దట్ ప్లెజెంట్నెస్ అండ్ పీస్ విచ్ ఈస్ వర్తీ ఆఫ్ ప్రైజింగ్ హిమ్. ఆయన గుణాతిశయాలు అనేటివి అంత ఉన్నతమైనవి. అయితే ఈ లోకంలో మనకు శ్రమ అని చెప్పాడు. ఎందుకు? లోకము దేవునిదైనా కూడా లోక అధిపతి ఎవరు? సాతాను. సో లోకంలో సాతాను అంటే వానిది కానిది, ద థీఫ్ విల్ కమ్, ద డెవిల్ విల్ కమ్ ఓన్లీ టు స్టీల్ అండ్ డిస్ట్రాయ్ అని ఉంది. సో వాడు వచ్చిందే భూమిని నాశనం చేయడానికి, మనుషుల్ని నాశనం చేయడానికి, మరి అన్నింటినీ నాశనం చేయడానికి. కాబట్టి వాడు వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు? కలహాలు రేపుతూ ఉన్నాడు. ఇవన్నీ భూమిని అంతా నాశనం చేసినాడు. ఇవి మనం తినే తిండి కూడా కల్తీ. అంత్య దినాల్లో దేవుడు జ్ఞానేంద్రియాలంతా తీసేస్తాడంట, మనుషులకి ఏది అర్థం కాకుండా. ఇంకా అంత్య దినాల్లో మంచిని చెడు, చెడుని మంచి అని అంటారంట అని ఉంది వాక్యంలో, నా మాట కాదు. సో అట్లా ఉన్నప్పుడు ఈ మంచిని చెడు, చెడుని మంచి అనేటట్టుగానే కదా ఇప్పుడు చూపిస్తున్నారు. ఒకప్పుడు మాడెస్టీ అని అంటే మరి ఇలా అవుతే, ఇలా అంటే సమాజానికి ప్రయోజనకరంగా ఉంటే అది మంచి లైఫ్, దానికి ఎన్నో సాక్రిఫైసెస్ చేయాలి అనేసేటటువంటి మారల్స్ని మన చిన్నతనంలో నేర్చుకున్నాం. ఇప్పుడేం చేస్తున్నాం? ఇప్పుడేం చూస్తున్నాం మనం? అది టీవీలలో కానీ, ఎక్కడైనా కానీ, ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా, అది ఎక్కడైనా కూడా ఎలా బతికినా తప్పులేదు అనేది చూస్తున్నాం. సో ఏదైనా కరెక్ట్ అనేది చూస్తున్నాం. సిన్ ఈజ్ బీయింగ్ నార్మలైజ్డ్. ఏదైతే బైబిల్లో ఫర్బిడ్ చేయబడి ఉందో, హోమోసెక్షువాలిటీ, బిస్టియాలిటీ, దెన్ యూనో ఆల్ ఆఫ్ ద ఆకల్ ప్రాక్టీసెస్, అసలు దేవుడు ఎందుకు నాశనం చేసినాడు భూమిని నోవాహ్ దినాలలో అని అంటే దీనికే కదా నాశనం చేశాడు. ఆ టైంలో ఉన్నటువంటి రాక్షసులు, మరి దేవదూతలు కిందికి వచ్చి మరి హ్యూమన్ ఉమెన్ని పెళ్లి చేసుకున్నప్పుడు రాక్షసులు జన్మించారు. వాళ్ళు జన్మించడం ద్వారా క్యానిబలిజం ఉండింది అండ్ అకల్ట్ ప్రాక్టీసెస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ ఉండటం వల్ల దేవుడు భూమిని నాశనం చేసేస్తాను అని నాశనం చేసేసాడు. అప్పటికి ఒక్క రైచస్ మ్యాన్ ఉన్న దేవుడు కాపాడాడు, నోవాహు. సో దానికి ఎవిడెన్స్ కూడా ఉంది. అట్లా దేవుడు కాపాడాడు కదా. ఆయన పోర్ట్ కూడా కనిపెట్టారు. సో దిస్ ఇస్ సంథింగ్ నాట్ అ స్టోరీ, దిస్ ఇస్ సంథింగ్ రియాలిటీ దట్ హ్యాపెండ్. అండ్ చాలా కల్చర్స్లో వాళ్ళ కల్చర్ ప్రకారంగా ఆ స్టోరీ తర్జుమా అయిపోతూ ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి పాస్. ఇప్పుడు ఒక మాట చెప్తే ఒక్కళ్ళ నుంచి పక్కనోడికి పాస్ అయ్యి 10 మంది తర్వాత పాస్ అయ్యి మన వరకు వచ్చేటప్పటికి అది మారిపోతుంది. నేను అట్టగా చెప్పింది అని అంటాం అట్లా. సో అంటే ఒకరి నుంచి ఒకరికి పాస్ ఆన్ అయ్యేటప్పటికి ద ఎంటైర్ స్టోరీ ఈజ్ చేంజ్డ్. అట్లాగా కొన్ని జనరేషన్స్ అయినాయి ఇక్కడ. సో అందుకని ఆ కాలంలో అంటే స్క్రిప్ట్ ఉన్న కాలంలో స్క్రిప్ట్ కోడ్ చేసి రాసి పెట్టున్నారు. అందుకే మనం చెప్పేది కాకుండా రాస్తే అది స్థిరంగా ఉంటుంది అన్నట్టు అప్పటి అంటే ఏ కాలానికి స్క్రిప్చర్స్ ఉన్నాయో ఆ స్క్రిప్చర్స్లో ప్రిజర్వ్ చేసి పెట్టున్నారు కల్చర్స్లో, డిఫరెంట్ కల్చర్స్లో. సో ఒక క్యాటస్ట్రోఫిక్ ఫ్లడ్ అయితే వచ్చింది అన్నటువంటిది మాత్రం ప్రతి దగ్గర చూస్తాం మనం. అది ఆ ప్రాంతానికి చెందిందా, భూమి అంతా మునిగిపోయిందా? మరి బిబ్లికల్గా మనం చూడాలి అని అంటే దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. భూమి అంతా మునిగిపోయిందని ఆశ్చర్యం లేదు. అండ్ ఈ కాలము మెట్రిక్స్తో మనం అది కొల్చడానికి కూడా లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక సాతాను వచ్చి హీస్ స్టీలింగ్, హీస్ డిస్ట్రాయింగ్. వాడి పని అదే కాబట్టి అదే చేస్తాడు. తిండిలో కల్తీ ఉంది. ఈట్ హెల్తీ థింక్ బెటర్ అని అంటారు కదా. సో మనం హెల్తీగా ఏదైతే తింటామో అప్పుడే మంచిగా ఆలోచనలు చేయగలుగుతాము. ఎవరైనా సరిగ్గా మాట్లాడలేదంటే మనం ఏమంటాం? తిండి అరగలేదా అని అంటాం. అట్లా ఈట్ హెల్తీ థింక్ బెటర్ అంటే ఆ హెల్తీ ఎక్కడ దొరుకుతూ ఉందని అది పోయింది. తర్వాత మనుషులు ఎవరికి ఏది కావాలో అదే వినడానికి ఇష్టపడతారు. సో ఎంత మంచి చెడ్డ ఏం చెప్పినా కూడా ఎవరికి ఏది కావాలో వాళ్ళు అదే ఇష్టపడతారు. ఎవరికి ఏది అనుకూలమో అదే ఇష్టపడతారు. వాళ్ళ కంఫర్ట్ లెవెల్ దాటి ఏదైనా కూడా వాళ్ళు వింటే అది యాక్సెప్టబుల్గా ఎవరికి ఉండదు. అందుకే అంత్య దినాల్లో మనుషుల జ్ఞానేంద్రియాలు దేవుడు క్లోజ్ చేస్తాడు. సో దట్ దే మైట్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అండ్ గాడ్స్ గ్రేస్ మైట్ నాట్ రీచ్ దెమ్ అని వాక్యంలో ఉంది. That is all about the character of God, but still he is a loving God, still he is a compassionate God. అందుకనేసి ఆయన ఎవరెవరినైతే మరి ఆయన ప్రేమ చేత ఆదుకొని నిన్నాడో, ఎవరెవరైతే ఆయన ప్రేమని ఏదో ఒక పాయింట్లో రుచి చూసారో వ్యక్తిగతంగా వాళ్ళు చెప్తారు,
లేదు లేదు, నాకు ఒక అనుభూతి ఉంది, నాకు తెలుసు, ఐ నో ఐఎమ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్, లేదా నేను ఐఎమ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్ ఇన్ గాడ్. దిస్ ఈజ్ మై లైఫ్, బట్ ఐ నో దట్ హీ ఈస్ గాడ్. అందుకే నేను కూడా క్రైస్తవుడిని, నేను కూడా క్రైస్తవురాలిని అని అందరూ ఎందుకు చెప్పుకుంటారంటే వాళ్ళ వ్యక్తిగత సంబంధాన్ని బట్టి వాళ్ళు చెప్పుకుంటారు. సో బికాస్ హీఈస్ అ రియల్ గాడ్ హీ కెన్ రీచ్, బికాస్ హీఈస్ అ రియల్ గాడ్ హీ కెన్ మీట్. అందుకే దేవుడు మనకు వ్యక్తిగత ఆత్మీయ అవసరతల కోసము దేవుడు అవసరం మనకు ఉంది. అది వాళ్ళ వ్యక్తిగత అన్వేషణతో వాళ్ళు కనుగొంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అది సంగతి. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు మెడిటేట్ హియర్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. హీ లివ్డ్ యాజ్ ఎ హ్యూమన్. ఆయన మాటల్లో కూడా మనం చూస్తాం, మరి హ్యూమన్ బీయింగ్స్ అంతా ఎక్కడికి వెళ్తారు? చనిపోతే ప్యారడైస్కి వెళ్తారు. సో సెకండ్ మాటలో అదే చెప్పాడు. ఫస్ట్ వర్డ్ ఇస్ ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తా అన్నారు. అంటే సిలువలో ఒక ఆయన మాంసపు ముద్దగా ఉన్నాడంట. అలాంటి మాంసపు ముద్దగా ఉండేటటువంటి స్టేట్లో ఫర్గివ్ దెమ్ అనటం ఇట్స్ నాట్ ఎ జోక్. ఒక చిన్న పెయిన్ వస్తే, ఏమైనా వచ్చి అల్లాడిపోతూ ఉంటే, ఆ టైంలో ఎవరైనా వచ్చి ఏదైనా చేసినా అనాయింగ్గా ఫీల్ అవుతారు, లేదంటే తిట్టారు, అలాంటివి చేస్తారు. కానీ ఇక్కడ అట్లా లేదు. ఆయన అంత పర్సిక్యూషన్ ఆ టైంలో అనుభవించి కూడా ఫాదర్ ఫర్గివ్ దెమ్ అనేటటువంటి క్యారెక్టర్ యేసుప్రభుది. సెకండ్లీ హీ వాజ్ ఎ హ్యూమన్. మనుషులందరూ చచ్చిపోతే అంటే పారడైస్కి వెళ్తారు. అలాగే నేడు నీవు నాతో కూడా పారడైస్లో ఉండువు అని సెలవిచ్చినాడు. సో ఆయన హ్యూమన్లీ లైఫ్ని ఫుల్ఫిల్ చేసేటట్టుగా మళ్ళీ ఇందులో. సో ఇంకా లైఫ్ అయిపోయింది అన్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ బాధ్యతలన్నీ తీర్చేసుకుంటారు. సో అదేవిధంగా హీ నోస్ దాట్ హిస్ టైమ్ హ్యాస్ కమ్. ఓకే, ఐఎమ్ రెడీ టు లీవ్. ఈ పాపం అంతా కూడా ఇక తీసేసుకున్నాను నేను, ఇంకా నా తల్లిని నువ్వు చూసుకో అని యోహానుకు అప్పచెప్పినటువంటి వాక్యం. అమ్మ ఇదిగో నీ కుమారుడు, కుమారుడా ఇదిగో నీ తల్లి అని అప్పచెప్పినట్టుగా చూస్తాము. సో దాట్ ఆల్సో షోస్ దాట్ హీ లివ్డ్ యాజ్ అ హ్యూమన్. ఏలి ఏలి లామా సబక్తాని అని అంటే మరి ఎలోహిమ్ అని అంటే ఎలోహిమ్ అంటే గాడ్. సో మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ అని అంటే నన్ను ఎందుకు, నా చేయి ఎందుకు వదిలేసినావు? ఆ డార్క్ మూమెంట్ వెన్ హీ ఫెల్ట్ ద నీడ్ ఫర్ గాడ్, వెన్ హీ షోడ్ దట్ హీ ఈజ్ అబాండన్డ్, అంటే ఆ పాప భారం అంతా కూడా ఆయన పైన ఉండి దేవుని మహిమని కానీ దేవుని యొక్క సంబంధం కానీ ఆయన కోల్పోయాడు అనేటటువంటిది అక్కడ ఆ పిక్చర్ చూపిస్తున్నాడు మనకి. సో దట్ ఈస్ అ మిడ్ వర్స్ కదా, ఫస్ట్ 3 నెక్స్ట్ 3 కాకుండా దట్ ఈస్ ద సెంటర్ వర్స్ వేర్ వీ కెన్ సీ ఇన్ హిస్ హ్యూమన్లీ లైఫ్ దెర్ ఈస్ అ డిటాచ్మెంట్ దట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ సిన్. పాపము మనల్ని దేవుడిని దూరం ఎట్లయితే చేస్తుందో అదే దూరము యేసుప్రభువుకి దేవునికి, అంటే యేసుప్రభు అంటే దేవుని ఆత్మ నుంచి మరి ఆయన డిటాచ్ అవ్వడం, అంటే అబ్సల్యూట్ హ్యూమన్ రెడీ టు బీ సాక్రిఫైస్డ్ అండ్ టోటలీ లోక పాపం అంతా కూడా ఆయన మీద ఉంది అన్నదానికి రుజువు అది ఆయన అన్నమాట. సో హీస్ బీన్ డిటాచ్ విత్ గాడ్. ఆయన ఆ స్టేట్మెంట్ రెండర్ చేసింది అరమిక్లో. అప్పుడు అందరూ ఎగతాలు చేసినారు, ఈయన ఏలియాని పిలుస్తున్నాడేమో రక్షించమని చెప్పి అనుకుంటా ఉన్నారు. బట్ దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్ షోయింగ్ దట్ హీ హెస్ ఆ శాపభారం అంతా కూడా ఆయన మీద ఉంది అన్నదానికి రుజువు అది. తర్వాత మళ్ళీ దప్పిగా ఉంచున్నాను, థర్స్ట్ అనేది ఎవరికి ఉంటుంది? హ్యూమన్ బీయింగ్స్కి కదా. సో దాట్ ఆల్సో షోస్ దట్ హీ లివ్డ్ యాజ్ అ హ్యూమన్. నెక్స్ట్ సమాప్తమాయం అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ అకంప్లిష్డ్. సో నా పని అయిపోయింది, నేను చేయాల్సిన మట్టుకు నేను చేసేసాను అన్నటువంటి అకంప్లిష్మెంట్ హీ హాజ్ స్పోకెన్ బై సేయింగ్ ఇట్ ఈస్ అకంప్లిష్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. అండ్ తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగించుకుంటున్నాను అని అంటే దాట్ ఈస్ వాట్ వీ ఆల్సో హ్యావ్ టు డూ. సో వీ నీడ్ టు సరెండర్ అవర్ సెల్ఫ్ టు గాడ్ కంప్లీట్లీ. నువ్వు ఇచ్చిన ఆత్మని నీకే తిరిగి నేను అప్పచెప్పుకుంటున్నాను. సో ఇన్ ఆల్ దిస్ వీ కెన్ సీ దట్ హీ లివ్డ్ అ హ్యూమన్ లైఫ్, బికేమ్ ఎ సాక్రిఫైస్. అండ్ ఆయన బాధ్యతలు, మరి ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ ఎట్లా ఉండాలి అంటే మనం దేవునిలో బాగా ఎదిగి మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అట్లాంటి దయాగుణము, అట్లాంటి ప్రేమ, అట్లాంటి సాత్వికము, అట్లాంటి సరెండర్, అట్లాంటి క్షమాపణ గుణము కలిగినటువంటి వారంగా ఉండాలి. స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద క్రాస్. అలాగా అన్నిట్లో కూడా దేవుణ్ణి తలుచుకుంటూ దేవునికి మన ఆత్మను అప్పచెప్పుకొని మన లైఫ్ని ముగించాలి అన్నది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్.